హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్లే ముందు గత 4-5 రోజుల నుంచి నిజాం కళాశాలలో ఉన్నటువంటి యూజీ విద్యార్థులందరూ కూడా నిజాం కళాశాల ప్రెమిసెస్లో ఉన్నటువంటి హాస్టల్స్ మాకు 100% కేటాయించాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి వాళ్ళందరూ కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నాము, మేము పేద కుటుంబాల నుంచి వస్తున్నాము, కాబట్టి మాకు 100% హాస్టల్స్ మాకు ఇక్కడనే కావాలి. మేము బయట హాస్టల్స్లో ఉండేటటువంటి స్తోమత మాకు లేదు. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు చాలామంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు హాస్టల్స్ కావాలి, కేటాయించాలి. గతంలో ఈ విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తే మేము 19 రోజులు ప్రొటెస్ట్ చేశాము. దాని ఫలితంగా అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు, మా 100% హాస్టల్స్ కేటాయిస్తామని. కానీ ప్రభుత్వం మారింది. ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో భీమా నాయక్ అనేటువంటి వ్యక్తి చాలా కరుడుగట్టినటువంటి నిర్లక్ష్యపు వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు, అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే లీవ్లో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన ప్రెస్ నోట్ ఏ విధంగా రిలీజ్ చేసిండు, ఆయన ఏమంటాడు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము డిమాండ్ని మరి తీర్చేది లేదు, మీ సమస్యను పరిష్కరించేది లేదు అన్నటువంటి ఒక అహంకార ధోరణితో మరి భీమా నాయక్ అనేటటువంటి ప్రిన్సిపల్, నిజాం కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి మరి అక్కడ ఆ ప్రిన్సిపల్ యొక్క పదవికి రాజీనామా చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులకు ఎక్కడ ఏమైనా కూడా నేను బాలిపోతా అని చెప్పి ప్రగల్భాలు పలికేటటువంటి బల్మూరి వెంకటన్న, నువ్వు ఎక్కడున్నావు? మరి అక్కడ విద్యార్థులందరూ కూడా 4-5 రోజుల నుంచి నిజాం కళాశాల అంటే చిన్న కళాశాల కాదు కదా, చాలా మంది నాయకులను తయారు చేసినటువంటి కళాశాల కదా, మరి చాలా ఉద్యమాలు జరిగినటువంటి కళాశాల కదా, మరి ఎందుకు వెళ్తలేవు? నువ్వెందుకు స్పందిస్తలేవు? నువ్వెందుకు అక్కడ 4-5 రోజుల నుంచి విద్యార్థులందరూ కూడా శాంతియుతంగా పోరాటం చేస్తుంటే, నిరసన వ్యక్తం చేస్తుంటే, రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటే మరి నువ్వెందుకు స్పందిస్తలేదు? నువ్వెందుకు అక్కడికి వచ్చి వాళ్ళకు హామీ ఇస్తలేవు? హామీ కాదు వాళ్ళందరూ కూడా మాకు హామీ అవసరం లేదు, మాకు జీవో కావాలి, ఆ జీవో ఇష్యూ చేస్తేనే మీ యొక్క నిరసనను మేము విరమిస్తాము, ఈ ఆందోళన విరమిస్తామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చాలా మొండిగా ఉన్నారు. వాళ్ళ డిమాండ్ని సాధించే వరకు కూడా వాళ్ళు ఆ యొక్క ఆందోళన బాటను విరమించేటటువంటి పరిస్థితి లేదని చెప్పి చాలా ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎట్లయినా మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి గారు కూడా, కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఇక్కడ లేడు కాబట్టి, అమెరికాలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీరు కేవలం మాట ఇవ్వడం కాదు, జీవో ఇష్యూ చేసే విధంగా మీరు అందరూ కూడా డెఫినెట్గా అక్కడ జీవో ఇష్యూ కావాలి. విద్యార్థులందరికీ కూడా న్యాయం జరగాలి. అది న్యాయపరమైనటువంటి డిమాండ్. కాబట్టి విద్యార్థుల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో భవిష్యత్ తరాల్లో వచ్చేటటువంటి విద్యార్థులకు కూడా ఇటువంటి ఇబ్బంది కలగకూడదు అన్నటువంటి ఆలోచనతోటి, చాలా గొప్ప మనసుతోటి విద్యార్థులందరూ కూడా అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నారు, అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాల సంగతి ఏమైంది, ఒక దేశాల సంగతి ఏమైంది అన్నటువంటి విషయం మనం రీసెంట్గానే చూసాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళెవరు కూడా ఉద్రిక్త పరిస్థితులను తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో లేరు. వాళ్ళందరూ కూడా మేము ఎన్ని రోజులైనా సరే ఈ జీవో ఇష్యూ అయ్యేదాకా మేము మాత్రం పోరాటాన్ని విరమించము అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఉద్యమం అనేది ఉధృత స్థాయికి చేరుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే డెఫినెట్గా మీ యొక్క ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలి. మరి పీజీ విద్యార్థులందరూ కూడా కలిసి మాకు ఈ ప్రెమిసెస్లో అవసరం లేదు, మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మాకు కేటాయించినటువంటి హాస్టల్స్లో ఉండడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మరి అదే ప్రిన్సిపల్కి పోయి ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికి కూడా పీజీ విద్యార్థులు కూడా వారి యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాక కూడా మరి ఏమి నొప్పి భీమా నాయక్ నీకు? నువ్వెందుకు లీవ్లో ఉండి కూడా ఇటువంటి అహంకారపూరితమైనటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఉన్నావు? ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఇంత నిరంకుశంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అన్న దాని మీద ఖచ్చితంగా భీమా నాయక్ గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా విద్యార్థుల యొక్క డిమాండ్ని, నిజాం కళాశాల విద్యార్థుల యొక్క డిమాండ్ని నెరవేర్చవలసినటువంటి అవసరం ఉన్నది. మరి ఇక ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్తే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే కొంపముంచిన 100 గ్రాములు పథకం దూరం, ఫైనల్ బౌట్కు ముందు వినేష్ ఫోగట్పై అనర్హత వేటు, నిర్ణీత బరువు కన్నా 50 గ్రాములు 100 గ్రాములు తక్కువ ఉంటే గతంలో మరి ఒలింపిక్స్లో ప్లేయర్స్ని అనుమతించారు. కానీ ఇక్కడ వినేష్ ఫోగట్కి ఎదురైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే ఇదేదో ఒక కుట్రలాగా మాత్రం మనకు అర్థమవుతా ఉంది. గతంలో బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ అనేటటువంటి ఒక ఎంపీ చేత లైంగిక దాడులకు ఎదుర్కొని మరి అతనితో పోరాటం చేయలేక ఓడిపోయినటువంటి వినేష్ ఫోగట్ యొక్క పరిస్థితి ఈ విధంగా మారడం పైన చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆడవాళ్ళు ఇట్లాంటి పోటీలలో ఒలింపిక్స్లో పాల్గొనన్నప్పటికీ కూడా మరి ఇట్లాంటి బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ లాంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సిందేనా, ఇట్లాంటి కుట్రలను కూడా ఎదుర్కోవాల్సిందేనా అన్నటువంటి ఒక ప్రశ్న అనేది ఉత్పన్నమవుతా ఉన్నది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం, ఢాకాలో బీఎన్పీ భారీ ర్యాలీ, హింసను వీడాలని ఖలీదా పిలుపు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యూనస్, అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగవు, కార్యకర్తలకు హసీనా కుమారుడి భరోసా,
బంగ్లాలో హిందువుల మీద దాడులపై కేంద్రం రంగంలోకి దిగాలి జగ్గి వాసుదేవ్. సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడాలి యోగి. హిందువులపై దాడిని ఖండించిన బంగ్లాదేశ్లోని 31 సామాజిక సంస్థలు. భయంలో 40,000 మంది తెలుగు సంతతి ప్రజలు. స్వేచ్ఛ అందరిది కొందరిది కాదు. ఆంధ్రజ్యోతితో తెలుగు మూలాలున్న బంగ్లా విద్యార్థి నాయకుడు మిఖా. నిజానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడ చాలామంది భారతీయులు చిక్కుకుపోయారు కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోలేరు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నం చేయాలి, వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేయాలి. కానీ బంగ్లాదేశ్లో మరి ఒక నియంతృత్వ ధోరణికి, ఒక నిరంకుశ పాలనకు ఎదురైనటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే మేము నియంతలాగా ప్రవర్తిస్తాము, నియంతృత్వంగా వ్యవహరిస్తాము అని చెప్పి ఏ ప్రభుత్వం అనుకున్నా, ఏ నాయకులు అనుకున్నా, ఏ పార్టీ భావించినా ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి ఎదురైంది. గడాఫీకి ఏమెదురైంది, సద్దాం హుస్సేన్కి ఏమెదురైంది, హిట్లర్కి ఏమెదురైంది, నేడు షేక్ హసీనాకు ఎటువంటి పరిస్థితి ఎదురైందన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలే. ఏ నాయకుడు కూడా, ఏ అధికారం కూడా శాశ్వతం కాదు ఈ దేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ప్రజలే ఎప్పటికైనా, ప్రజల తిరుగుబాటుతోటి ప్రభుత్వాలు కూలిపోయినాయి, సామ్రాజ్యాలు సర్వనాశనమైనాయి అన్నటువంటి గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క పార్టీ ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన విధానంతో ముందుకు నడవాలి తప్పించి నియంతృత్వంగా వెళతాము, నియంతలాగా వ్యవహరిస్తాము అని చెప్పి ఆలోచన మైండ్లోకి వస్తేనే మీకు షేక్ హసీనా గుర్తుకు రావాలి, ఆమెకు జరిగినటువంటి అవమానం గుర్తుకు రావాలి. జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన? డిశ్చార్జ్ పిటిషనర్లకు ట్రయల్కు సంబంధం లేదు. మేము అనేక వ్యాజ్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం. సిబిఐ అఫిడవిట్లో విషయం లేదు. మా మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు కొనసాగాలి. సత్వర విచారణకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. సుప్రీంకోర్టు తదుపరి విచారణ నవంబర్ 11కి వాయిదా. మరి ఇన్ని రోజులు అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి యొక్క కేసుల యొక్క విచారణ అనేది సత్వరంగా ఎందుకు జరగలేదు, అప్పుడు మార్గదర్శకాలు ఎందుకు ఇవ్వలేదు, అప్పుడు ఆదేశాలు ఎందుకు ఇవ్వలేదు, దాని మీద కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. భద్రాచలం ఆలయ ప్రాంగణంలోకి భారీగా నిలిచినటువంటి వరద నీరు, వణికించిన వర్షం. భద్రాచలంలో 2 గంటల్లోనే 6 సెంటీమీటర్ల వాన. డ్రైనేజీ ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మృతి. గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా 12.6 సెంటీమీటర్ల వర్షపాతం. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జున సాగర్కు తగ్గిన వరద. మరి భద్రాచలంలో చూస్తున్నాం, గతం నుంచి కూడా మనం భద్రాచల ప్రాంతాన్ని హెచ్చరిస్తూనే వచ్చాం. ఎందుకంటే వరద ఉధృతి ఏదైతే ఉందో మరి అది చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి ఆ యొక్క మాటను చెప్తూనే వస్తున్నాం. కానీ ఈరోజు మనం చూస్తాం భద్రాచలంలో ఉన్నటువంటి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైపోయింది. మరి పూర్తిగా వరద నీరు అనేది ఆలయ ప్రాంగణం ముందుకు వచ్చింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో కూడా వచ్చినటువంటి పరిస్థితి, ఒక వ్యక్తి గల్లంతై మృతి చెందినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే వర్షం వల్ల ఇబ్బందులు ఎదురైతే అన్నటువంటి ఆలోచన ఉంటుందో, పరిస్థితులు ఉంటాయో, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అక్కడ సహాయక బృందాలు కావచ్చు, అప్రమత్తంగా ఉండి ప్రజలను రక్షించే ప్రయత్నం చేయాలి. ప్రజలు కూడా స్వయంగా వారి యొక్క ఆత్మరక్షణ గురించి ఆలోచన చేసి డెఫినెట్గా వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండేటటువంటి ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేయాలి. రైతన్నకు గడువు 2 లక్షలకు పైనున్న అప్పు చెల్లించేందుకు 4 నుంచి 6 నెలల సమయం. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచన. గంపగుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే 2 లక్షల మాఫీ. 3వ విడతలో 6 లక్షల మందికి 6,000 కోట్ల నిధులు సర్దుబాటు. మరి రైతు రుణమాఫీకి ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది, కానీ 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అప్పు ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్లకు ఒక 4 నుంచి 5-6 నెలల సమయం కేటాయించి ఆలోపు ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి ఆ అప్పును తీర్చుకునే విధంగా వాళ్ళకు సమయం కేటాయించబడాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నటువంటి విషయం మనం చూడాలి. 4 గ్యారంటీలు తెలంగాణకు ప్రపంచ బ్యాంకు హామీలు. హైదరాబాద్ 4.0 మూసీ సుందరీకరణ, స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్య రంగాల్లో సహకారం. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం. నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీకి నిర్ణయం. ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంకు సిద్ధం. వివింట్ కంపెనీకి రూ 400 కోట్ల పెట్టుబడులు. 1000 మందికి ఉద్యోగాలు. ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చిన కార్నింగ్ కంపెనీ. చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అనుసరిస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు దగ్గర చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టిండు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను, ఖనిజ సంపదను పూర్తిగా మరి ప్రపంచ బ్యాంకు ముందు ఉంచి మీరు దోచుకోండి, నాకు ఎలక్షన్ కింద ఫండ్ ఇవ్వండి అన్నటువంటి ఆలోచనతోటి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వము, అతని యొక్క ఆలోచన విధానం ప్రవర్తించింది. కాబట్టి కేవలం అతని శిష్యుడిగా, అతని అనుచరుడిగా, అతని సహచరుడిగా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మరి ఎటువంటి రిసోర్సెస్ మరి
తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎటువంటి రిసోర్సెస్ని, ఎటువంటి వనరుల్ని ఈరోజు తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆర్థికంగా సహాయం కోరుతూ ఉన్నారు అన్నటువంటి దాని మీద మీరు ఖచ్చితంగా వైట్ పేపర్ ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా దాని గురించి ప్రజల ముందు పూర్తి విషయాన్ని ఉంచాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఉపయోగించుకునేటటువంటి శక్తి మనకు ఉన్నప్పటికీ కూడా ఆ రిసోర్సెస్ని మనం వాడకుండా మరి ఇట్లాంటి పెట్టుబడుల పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా ఎవడికో దోచిపెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి ఎదురైనటువంటి పరిస్థితి మీకు డెఫినెట్గా ఎదురవుతుంది. ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి గతంలో ఉన్నటువంటి రోజుని ఇప్పటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ సంకేతాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రం తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ తిరుగుబాటు మొదలవుతుంది. మీ యొక్క పతనానికి అది దారితీసే పరిస్థితులు ఏర్పాటు చేస్తుంది ఖచ్చితంగా. గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో 235 వైద్య పోస్టుల భర్తీ, కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకం, రేపు వ్యాక్సిన్ సెంటర్ ఇంటర్వ్యూలో నిర్వహణ. మరి అక్కడ సిబ్బందిని కూడా పెంచాలి, పడకల్ని పెంచడం కాదు, అక్కడ సిబ్బందిని పెంచాలి, డాక్టర్స్ని పెంచాలి. వైద్యానికి కోసం పోతే అక్కడ డాక్టర్స్ల కరువు ఉన్నది, సిబ్బంది యొక్క కరువు ఉన్నది. మనకు అక్కడ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే పట్టించుకున్నటువంటి వ్యక్తి లేడు. విద్యకు వైద్యానికి మీరు కేటాయించింది ఎంత అసలు? ఏ రాష్ట్రం కూడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా అంత తక్కువ కేటాయించదు. అసలు విద్య మీద మాకు నిర్లక్ష్యము అని చెప్పి డప్పు కొట్టుకున్నట్టే ఉన్నది. అది మైకుల ముంగడికి వచ్చి మాట్లాడినట్టే ఉన్నది. మీరు కేటాయించినటువంటి బడ్జెట్, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, విద్యా వైద్య రంగాల మీద అసలు మాకు అవసరం లేదన్నటువంటి విధంగా ప్రవర్తించారు మీరు. గత ప్రభుత్వాలకు మీకు తేడాలే లేదు. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.